వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటుంది అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ నా ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టాను, కాకపోతే ఇంట్రడక్షన్ వీడియో కొంచెం లేట్ అయింది. ఎప్పటికప్పుడు చేద్దాం అని అనుకుంటూనే ఉంటాను, కానీ ఎందుకో డిలే అయిపోయింది. సో అందుకని ఈరోజు కుదిరిందనమాట. సో నా గురించి చెప్పేయాలని చాలా ఆతృతగా ఉంది. సో ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు అమ్మాయి. సో నేను యాక్చువల్గా పుట్టింది పెరిగింది అంతా ఆంధ్రాలోనే, కాకపోతే ఇప్పుడు మేము బెంగళూరులో ఉన్నాము జస్ట్ ఫర్ జాబ్ సేక్ అనమాట. సో బెంగళూరులో ఉన్నాను కాబట్టి నేను తెలుగు అమ్మాయిని అని చెప్పుకోవడంలో నాకు చాలా గర్వంగా ఉంటుంది. కాబట్టి నా ఛానల్ నేమ్ కూడాను నేను తెలుగు అమ్మాయి అనే పెట్టాను. యాక్చువల్గా నేను కూడా వర్క్ చేస్తున్నాను, కాకపోతే నేను అంత నా షెడ్యూల్ని మేనేజ్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ కూడా పెట్టాను ఇదివరకు. అదే రీతిగానే నా షెడ్యూల్ని మేనేజ్ చేసుకుంటూ కూడా నేను ఇంకా బాగా వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. సో యాక్చువల్గా నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను. నేను మా హస్బెండ్ అండ్ నా కొడుకు మా ఇంట్లో ఉంటాము. నా కొడుకు 7th స్టాండర్డ్ చదువుతున్నాడు. సెవెంత్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు 8th వెళ్తాడు అనమాట. యాక్చువల్గా నా హాబీస్ వచ్చేసి నేను హాబీస్ అంటూ పెద్దగా ఏం లేదు. ఈ తెలుగు అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కొత్తగా ఇదే నా హాబీస్గా మార్చుకున్నాను అనమాట. ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు సునంద, నా హస్బెండ్ పేరు శ్రీరామ్. నేను పెళ్ళైన తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాము. సో నేను కూడా వర్కింగ్, నేను బ్యాంక్లో పనిచేస్తాను, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తాను అనమాట. మా హస్బెండ్ డిఎస్ఏలో వర్క్ చేస్తారు. నాకు ఒక కొడుకు, తను ఇప్పుడు 7th స్టాండర్డ్ ముగిసింది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నెక్స్ట్ 8th వెళ్తాడనమాట. సో ఇవన్నీ నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాను. ఇక నా ఛానల్ గురించి చెప్పాలంటే దాంట్లో ఓవరాల్గా నేను అన్ని రకాల వీడియోస్ లైక్ డైలీ వ్లాగ్స్ కానివ్వచ్చు, రంగోలీస్ కానివ్వచ్చు, మళ్ళీ డే టు డే వర్క్ గురించి కూడాను అప్డేట్ ఇస్తాను. మళ్ళీ నాకు ఫేవరెట్ యాక్ట్రెస్, యాక్చువల్గా చెప్పాలంటే ఇంపార్టెంట్గా నేను యాక్ట్రెస్ గురించే పెట్టాలనుకుంటున్నాను. సో నేను కొంచెం ఉమెన్స్కి సపోర్ట్ ఎక్కువ చేస్తాను కాబట్టి అయినా కానీ ఆ గ్రేట్నెస్ అనేది ఉమెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ ఉంటాయి నా ఛానల్లో. మళ్ళీ ఈవెన్ ప్లేసెస్ గురించి కానివచ్చు, మళ్ళీ డైలీ బ్లాగ్స్లో కుకింగ్స్, డైలీ ఇంకా సాంప్రదాయపరంగా మన ఆచారాలు అవన్నిటి గురించి నాకు తెలిసినంత వరకు నేను నా ఛానల్లో అప్డేట్ ఇవ్వాలని ఇప్పటికీ డిసైడ్ అయ్యాను. ఇంకా ఏదైనా మీకు పర్టికులర్గా కంటెంట్ కానీ లేకపోతే ఏదైనా దేని గురించి అయినా కానీ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటుంటే మీరు మీ సజెషన్స్ కూడాను నాకు చాలా అవసరం అన్నమాట. సో ఇలా నా ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇప్పటికీ కొన్ని షార్ట్స్ కానివ్వచ్చు, కొన్ని ఫిల్మీ అప్డేట్స్ కానివ్వచ్చు, ఇలాంటివి నేను పెట్టాను ఇదివరకు. కిడ్స్ యాక్టివిటీస్ కానివచ్చు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్స్ కదా, సో వాళ్ళ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాను. సో అవన్నీ కూడాను పోస్ట్ చేస్తాను. ఇంకా తొందరలోనే ఒక లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే లైవ్లో కనెక్ట్ అయితే మీరు ఏదైతే నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో సో దట్ నేను అన్నీ యాక్సెప్ట్ చేసి, సో లైవ్లో అయితే సజెషన్స్ బాగా వస్తాయని నేను ఇదివరకునే విన్నాను. కాబట్టి నేను తొందరలోనే ఒక లైవ్ సెషన్ అంటూ చేయాలనుకుంటున్నా. సో ఇదంతా నా ఛానల్ గురించి అయింది. ఇప్పుడు మీ సజెషన్స్ కానీ మీ సపోర్ట్ కానీ నాకు చాలా అవసరం. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే ఏ ఛానల్ అయినా కానీ ముందుకెళ్ళే ప్రసక్తే లేదు. సో దట్ నేను హృదయపూర్వకంగా మీ సజెషన్స్ కానీ మీ కమెంట్స్ కానీ మళ్ళీ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా అవసరం అని కోరుకుంటూ నా సెషన్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇదివరకు పెట్టిన కొన్ని వీడియోస్ అయినా కానీ నాకు ఈ సపోర్ట్ చాలా బాగా అందింది. సో అదే రకంగా ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ని నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ చాలా చాలా అవసరం నాకు. ఇదే రకంగా ఆదరిస్తారని అనుకుంటూ నా ఈ సెషన్ని ముగిస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.